టీ సార్ వాళ్ళకి టీ. ఎవరైనా పనిచేస్తేనే బతికేటోళ్ళు. సార్ మీ పేరేం పేరు సార్? మీరు ఎందుకు మీ పేరేం పేరు సార్? మీ పేరేం పేరు? మీరు ఎందుకు వచ్చారు? మీరు ఎందుకు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? దేనికి వచ్చారు మీరు? దేనికి ఇన్స్పెక్షన్? మీ పేరు మేము ఎవరు పంపారు? మీ పేరు సార్? మీ పరిశీలనలో మీ పరిశీలనలో ఏం తెలియదు చెప్పండి. అవన్నీ చూసి మేము మంచిగా అప్పుడు రాసినట్టు రాస్తున్నామ్మా, వేరేది మార్పిస్తా అని అన్నట్టు కొత్తసారి పంపించిండు కదా అంటే సరే అని నేను పుస్తకం సరి చేసాను. అట్లా చదివి లేకపోతే నేను చేయకపోతున్నాను. అన్నా ఫోటో కూడా కొట్టరండి. ఇచ్చింది వాళ్ళు డబ్బాలు ఉంచాలని ఒక్కడు కూడా అందరూ వచ్చి రావాలి ప్లీజ్. అదే మాకు కలెక్టర్ సార్ డిఆర్డీ తరఫున లోన్ ఇచ్చిస్తారు. 6 నెలల నుంచి నడుపుకుంటున్నాం సార్. వచ్చి తీసేయమంటాం సార్. తీసేయమంటే మేము ఎట్లా బతకాలి సార్ అని ఎంత వేడుకున్నా ఇంత పెడతారు. వినకపోతే ఇక్కడ ఎంపీ దగ్గర పోయినాము, ఎమ్మెల్యే దగ్గర పోయినాము, ఎవ్వరూ పట్టించుకోలేదు. వాళ్ళు లెటర్ ఇచ్చినా కానీ పక్కకి వేసింది సార్. పక్కకి వేస్తే మేము ఎట్లా మాకేం తోయని పరిస్థితిలో అన్నలు ఆదుకున్నారు. ఆడికి పోయినాము, కోర్టు దగ్గర పోయినాం సార్. మాకు ఒక లాయర్ సాయం చేసిండు. అందరూ పేదలకు కానీ అందరూ సాయం చేస్తుంటారు. కోర్టులో తీర్పు వచ్చింది సార్ ఇలా తీయమని. ఈరోజు తీయంగానే వాళ్ళు వచ్చి కలెక్టర్ సార్ వీళ్ళను ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి మేము వేరేది ఇస్తామమ్మా, ఇది కలెక్టర్ సార్ పోయిండు కదా కొత్త చేపిస్తామని దొంగ సంతకాలు పెట్టుకున్నారు సార్. ఎందుకు పెట్టుకుంటారంటే ఇప్పుడే ఇస్తామమ్మా, మళ్ళీ ఇది మంచిగా చేసి ఇస్తామని అన్నారు. అనగానే నమ్మి పెట్టినాం సార్. ఇక ఆయన ఊరికి కలెక్టర్ దగ్గర ఉన్నాడు, మేము బయటకు వస్తలేడు. మేము కలెక్టర్ దగ్గరికి సారు ఇట్లా మాది ఏం రాసిరో చూస్తాం సార్ అంటే కూడా మమ్మల్ని నెట్టేసింది సార్. నెట్టేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం సార్. నాకు న్యాయం చేయాలి సార్. ఎట్లా మీరే ఏం తోస్తలేదు సార్. ముందటున్న వనితా టీ స్టాల్ను మరియు విజయ డైరీని తొలగించడం మీదనే కలెక్టర్ గారు ఒక పంతానికి వెళ్ళిర్రు. ఒక చిరు వ్యాపారులు, అది కూడా ప్రభుత్వం పెట్టించిన మహిళలు రెండు డబ్బాలు పెట్టుకొని ఇక్కడ జీవనం సాగిస్తుంటే పాత కలెక్టర్ గారు ఆర్డర్ ఆపి ఇచ్చి కలెక్టరేట్ ముందర పెట్టుకోండి అని అఫీషియల్గా ఇక్కడ ఇస్తే, ఇప్పుడు కొత్త కలెక్టర్ సందీప్ కుమార్ జా గారు వచ్చి ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు మీరు తీసేయాలి ఎంక్రోచ్మెంట్ అంటున్నారు. మేము ఒకటే అంటున్నాం, జనగామ జేఏసీ పక్షాన, మీకు జనగామలో ఎంక్రోచ్మెంట్ అంటే మీరు జనగామలో ఏ మెయిన్ రోడ్కి వెళ్ళినా, జనగామలో ఇక్కడ చిన్న గేట్ గల్లీ అని ఉంటుంది,
అక్కడ నడవడానికి కూడా వీలుండని పరిస్థితి ఉంటుంది. అలాంటి ఘోరమైన ఎంక్రోచ్మెంట్లు, ప్రైవేటు వ్యక్తులు రోడ్లు కబ్జా చేసుకొని తిరుగుతుంటే కలెక్టర్ గారికి కనబడతలేదు. కానీ ప్రభుత్వం వీళ్ళను ఊర్లో బతుకుతున్న వాళ్ళని తీసుకొచ్చి కలెక్టరేట్ ముందట ఉపాధి చేసుకోండి అని ఇచ్చిన వాళ్ళని తీసేయాలని హైకోర్టు స్టే ఇచ్చినా కూడా దీన్ని ఏదో ఒక రకంగా తీసేయాలి అని అనే జిజ్జుకు పోయి ఆఖరికి అంటే ఒక మహిళల్ని బతకకుండా చేయాలి, వాళ్ళ జీవనం కొనసాగకుండా చేయాలి, నా మీద కలెక్టర్ హైకోర్టుకు పోతారా అని చెప్పేసి తను ఒక కక్షపూరితంగా చర్యలు చేపడుతున్నాడు. మేము ఈ కక్షల్ని ఖచ్చితంగా కలెక్టర్ గారు చేస్తున్న చర్యలు మేము ఖండిస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే ప్రభుత్వ పథకంగా వీళ్ళు వచ్చిండ్రు కాబట్టి వీళ్ళని ఎటువంటి మీరు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ జీవనోపాధికి ఇబ్బందిగా కలగకుండా చేయాలని చెప్పేసి మేము జనగాం జిల్లా జేఏసీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వచ్చినటువంటి సందీప్ కుమార్ జా గత 10 రోజులుగా ఈ జిల్లా వాసులకు అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. మరి మన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదే రకంగా మన జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారి దృష్టికి కూడా పోయింది. ఏంటి ఆ అంశం అని చెప్పేసి అంటే ఇవాళ వనిత టీ స్టాల్స్, అదే రకంగా మరి విజయ డైరీ మిల్క్ పార్లర్ ఇవి గత కలెక్టరు ప్రభుత్వ పక్షాన వాళ్ళకి ఇక్కడ స్టాళ్ళు ఏర్పాటు చేసిన విషయం ఈ జిల్లా ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి అందరికీ తెలిసిన విషయమే. ఈయన వచ్చిన తర్వాత మరి జిల్లాలో ఎక్కడ ఏమి సమస్య లేనట్టు, జనగామ పట్టణంలో ప్రధానమైనటువంటి ప్రజా సమస్య ఇదే అయినట్టుగా, ఇలా కలెక్టర్ ఆఫీసు రాకపోకలకు ఏదో అంతరాయం కలుగుతున్నట్టుగా కలెక్టరు తనకు తనగా భ్రమించి ఇవాళ ఈ డబ్బాల్ని తొలగించాలని చెప్పేసి పోలీసు వారిని, అదే రకంగా మున్సిపాలిటీని, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన డిఆర్డిఏ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారుల పనులు మొత్తం చెడగొడతా ఉన్నాడు. ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వము ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజుల కార్యక్రమాన్ని తీసుకున్నది. ఆ 99 రోజుల కార్యక్రమాన్ని రోజువారీగా ఏం జరుగుతూ ఉంది, ఎట్లా జరుగుతూ ఉంది అనేటువంటి చూసుకోవాలి. అది ఇచ్చిపెట్టేసి ఇవాళ ఈ డబ్బాల చుట్టూ తిరిగి కలెక్టర్ గారు పెద్దగా గొప్పగా ఏదో సాధిస్తా అని చెప్పేసి అనుకుంటా ఉండరు. ఇది సరి అయిన పద్ధతి కాదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తే పిచ్చుకది కాదు ప్రాణం పోయేది, వేసిన ఆయనదే ప్రాణం పరువు పోతుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ జా గౌరవ కోర్టుకు పోయిన మహిళలు, ఈ పోయిన వాళ్ళు సాధారణ మహిళలు తన చర్యలు తట్టుకోలేక, తన ఇబ్బందులు తట్టుకోలేక, మరి తను పెడుతున్న బాధలు భరించలేక గౌరవ హైకోర్టును ఆశ్రయించిర్రు. గౌరవ హైకోర్టులో WP పిటిషన్ వేసిర్రు 38/48/2026. దీని ఆధారంగా గౌరవ హైకోర్టు జడ్జి గారు ఒక తీర్పు మధ్యంతర ఉత్తర్వులు చేసిర్రు. 1వ తారీఖు ఏప్రిల్ వరకు ఇక్కడ ఉన్నటువంటి స్టేటస్ కో మెయింటైన్ చేయాలని చెప్పేసి, అక్కడ వాళ్ళ వ్యాపారాలు చేసుకునే విధంగా చూడాలని చెప్పేసి కోర్టు స్టే ఇచ్చింది. ఇవాళ కోర్టుకు పోతారా ఈ మామూలు మహిళలు? నేను కలెక్టర్ను, నా పరువు కోర్టులో పెడతారా అని చెప్పేసి ఇవాళ నిప్పులు దొక్కినట్టుగా చిందేస్తూ మరి నిన్న పండుగ జరుపుకున్నారు వాళ్ళు. ఇవాళ పొద్దుగాలనే 10 గంటలకు షాపు తెరిచిర్రు. షాపు తెరిచినటువంటి అరగంట గంటకే ఇవాళ ఏదో మునిగిపోయిందన్నట్టుగా జనగామకు సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వినిల్ అనేటువంటి ఆయనకు సంబంధించిన సిబ్బందిని పంపించేసి ఇవాళ తనిఖీలు నిర్వహించిర్రు. తనిఖీలు నిర్వహించడానికి మేము అడుగుతూ ఉన్నాం కలెక్టర్ గారిని, అదే రకంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ను. ఈ జనగామలో అన్ని హోటళ్ళు ఉన్నాయి, అదే రకంగా బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. అదే కాకుండా ఇవాళ అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి, దాబా హోటళ్ళు ఉన్నాయి, బిర్యానీ సెంటర్లు ఉన్నాయి, మరి సినిమా హాళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని ఎప్పుడు తనిఖీ చేసినవా? వాటిలో అక్కడ ఎంత అశుభ్రత ఉందో చూసినవా? ఎవరికైనా ఫైన్ వేసినవా? ఎవరికైనా దండగేసినవా? అలాంటిది ఏది లేదు. కలెక్టర్ గారు ప్రత్యేకంగా పని కట్టుకొని ఇవాళ మీరు డబ్బా తీస్తారా, మీ సంగతి చూస్తా అనే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది సరి అయిన పద్ధతి కాదు. కలెక్టర్ బేసిజాలకు పోవద్దు, బింకాలకు పోవద్దు. అవసరమైతే అనేక సందర్భాల్లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మీద కోర్టులలో కేసులు వేసిన వాళ్ళు ఉన్నారు. అట్లని వాళ్ళ మీద కక్ష సాధింపు చర్య చేసిర్రా? కలెక్టర్ అంటే ఒక జిల్లాకు బాస్, తండ్రి లాంటి వారు. తండ్రి తన పిల్లల్ని కాపాడుకునే పద్ధతిలో ఉండాలి, వాళ్ళకు బతుకునిచ్చే పద్ధతిలో ఉండాలి, వాళ్ళకి రక్షణ ఇచ్చే పద్ధతిలో ఉండాలి. ఇలాంటి వేధింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదు. జనగామ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు ఊరుకోరు, పౌర సమాజం ఊరుకోరు, రాజకీయ పార్టీలు ఊరుకోవు, స్వచ్ఛంద సంస్థలు ఊరుకోవు. అన్ని వర్గాల ప్రజలు ఈ చర్యలు ఖండిస్తారు. రేపటి నుంచి వెళ్ళి కలెక్టర్ చర్యలు కనుక ఇట్నే ఉంటే రోడ్ల మీదకి వస్తారు. CPMగా దానికి నాయకత్వం వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం.
అన్ని జిల్లాల కంటే ప్రశాంతంగా, అన్ని జిల్లాల కంటే ఒక సమన్వయం ఉండేటువంటి జిల్లాను మరి కొత్తగా వచ్చినటువంటి సందీప్ కుమార్ జా కలెక్టర్ గారు వచ్చిన కాడి నుంచి ఒక ఇష్యూ అయిపోయింది. ఒక లేనిపోని సమస్యకు గురి చేస్తుంది. ఇటువంటి సమస్యను మరి కాయకష్టం చేసి బతికేటువంటి ఒక దళిత మహిళ ఈరోజు టీ స్టాల్ చేసి బతుకుతుంటే అటువంటి మహిళను అన్యాయంగా మానసిక ఆవేదానికి గురి చేసేటువంటి కలెక్టర్ గారిని తక్షణమే ఇక్కడి నుంచి పంపించాలని చెప్పి మేము ఎల్హెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మంచిగా ప్రశాంతంగా ఉన్నటువంటి జిల్లాలో మనకు ఇదే కనుక కొనసాగితే మాత్రం లంబాడి హక్కుల పోరాట సమితి, నంగారబేరి మరి దళిత గిరిజన సంఘాలు ఐక్యమయ్యి మరి పోరాడాల్సిన అవసరం పడుతుంది. ఈ పోరాటానికి మద్దతు ఇచ్చి మరి ముందు మీదేసుకునేట్టు ఉన్నటువంటి మరి గోపన్న గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక్కడ నుండి కోర్టుకు వెళ్ళి కూడా కోర్టు ద్వారా నుంచి ఇక్కడ నుంచి తెప్పించినటువంటి కోర్టును మరి అది ఆయనకు ఒక చెంపదెబ్బలాగానే ఉంది. మరి ఒకవేళ